హాయ్ అండి, ఇదే బ్లౌజు ప్రిన్స్ కట్ అనమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ప్రిన్స్ కట్ 3/4 హ్యాండ్స్. మళ్ళీ ఇదిగోండి 11 ఇంచులు తీసుకున్నాం కదా, 11 ఇంచుల కాడికి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి. ఈ షోల్డర్ పైన 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోండి. వేసేసుకొని ఈ షోల్డర్ 1 మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. ఇలాగా అంటే ఇది మనకి కట్ చేసుకోవడానికి. కానీ 3/4 హ్యాండ్స్కి ఇదంతా ఏం అవసరం ఉండదు. మనము పైన ఒక 2 ఇంచులు లేదా 1 ఇంచు ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని 2 ఇంచుల కాడికి ఉంటుంది కదా, 2 ఇంచుల కాడికి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా. దీనికి అలా ఏం ఉండదు. ఒకవేళ కట్ చేసుకోవాలనుకుంటే మీరు కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది కదా, కరెక్ట్గా 4 మడతలు వేసుకోవాలి. ఇప్పుడు 2 మడతలు ఉన్న క్లాత్ 4 మడతలు ఇలా వేసేసుకోండి. మనకి నార్మల్గా 15 ఇంచులు కావాలి కదా, ఉంది ఇటు 15 ఇంచులు. చూద్దాం ఒకసారి బ్లౌజ్ ఎంత ఉందో. మరి ఇది పొడవు ఎంత ఉందో మనకు ఐడియా లేదు కదా. ఇది కూడా నేను కుట్టిందే, కాకపోతే మనం చూసుకోవాలి ఎందుకు అంజద ప్రకారం కుట్టడం. ఓకే, 15 ఇంచులు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, అంటే 12 ఇంచులు వచ్చింది షోల్డరు. నేను 6 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇలా కూడా ఓకే, ఎందుకంటే ఇదిగో చూడండి ఇంత గ్యాప్ వస్తుంది, అక్కడ గల్లా అటు ఇటు అవుతుంది. మళ్ళీ ఇట్లా నీట్గా వేసేసుకొని షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు. కిందికి మనకి షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆమదం సైజు కూడా అంతే తీసుకోవాలి, అంటే 6 సైజు. ఇలా వచ్చేసి నేను 14 ఇంచులు పెట్టుకుంటున్నా. చూడండి ఇలాగా. ఇక్కడ 1 ఇంచ్ కాడ మార్కింగ్ వేసుకోండి. అంటే వెనకాలది వేరేగా ఉంటుంది, ముందుకు వేరేగా ఉంటుంది. మనం మళ్ళీ ముందుకు కొంచెం ఇలా కట్ చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి విడివిడిగా కట్ చేసుకోండి. ఓకేనా. ఇలా నార్మల్గా ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. గల్లు వచ్చేసి 3.5. వెనకాలకైతే 10 ఇంచెస్, 10 ఎందుకు 11 ఇంచులు తీసుకుంటున్నాను. చూడండి నేను 11 ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ వేసేసుకుంటున్నా. మొత్తం పొడవు వచ్చేసి 15 ఇంచులు. ఇక్కడికి ఇంతక మనం ఖర్చులు. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. చూడండి ఇది విడివిడిగా చేసేసుకున్నాం. ఇప్పుడు కాకపోతే మోడల్స్ వేరేది ఉంది, చూపిస్తాను. ఒక్కసారి ఆ మోడల్ ఏంటో గీచి చూపిస్తాను మీకు. ఇదనమాట మోడలు. కాకపోతే నేను 4 వస్తాయి, 3 గీసి చూపించినాను అంతే. ఇదైతే రౌండ్ కల్లా నార్మల్గా మనకు రౌండ్ ఎంత గీసుకుంటామో అంత వేసేసుకొని రౌండ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. కటింగ్ నచ్చితే ప్లీజ్ ఈజీగా చెప్పాను కదా, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.